Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమును శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం శోధనలు, ద టెంప్టేషన్స్. దేవుని యందు ప్రియులారా, శోధనలు మంచివా చెడ్డవా? చెప్పండి చూద్దాం. మంచివే, అవునా? శోధనలు మంచివేనా? దేవుని యందు ప్రియుల, శోధనలు అవసరమా అవసరం లేదా? చెప్పండి. అవసరమే. ఓకే. శోధనల వల్ల లాభమా నష్టమా? లాభమే. సరే, ఒక చక్కని కథ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అనగనగా ఒకానొక గొప్ప రాజ్యం. ఆ రాజ్యంలో ఒక గొప్ప రాజు. ఆ రాజుగారికి ఒక అందమైన రాణి ఉంది. వీరిద్దరూ ఎంతో ప్రేమించుకుంటున్నారు, చాలా చక్కగా జీవిస్తున్నారు. ఒకానొక సమయమున రాజుగారు వేరే దూర దేశాలకు ప్రయాణమై వెళ్ళాల్సి వచ్చింది. కనుక రాజుగారు వెళ్ళేసరికి ఆ సమయమున దేవుని యందు ప్రియులారా, ఒక ఏమంటారు, ఒక శత్రువు, పక్కనటువంటి ఒక శత్రువు, ఒక కామాంధుడు ఆమెపై, ఆ యొక్క యువరాణిపై కన్ను వేశాడు. ఓకే. కనుక ఒక రాయబారిని పంపించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాతో ఉంటావా, నాతో వచ్చేస్తావా, నీ రాజు లేడు కదా అని చెప్పి. ఓకే. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు వెంటనే కోప్పడతారా లేదా బాధపడతారా? చెప్పండి. నిజానికి ఆయన కోప్పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యొక్క దుష్ట శత్రువు ఎవడైనా కానివ్వండి, కామాంధుడు కేవలము ఇన్విటేషన్ ఇచ్చాడు, నువ్వు నాతో వచ్చేస్తావా, నువ్వు నాతో ఉంటావా అని. రాజుగారు ఎప్పుడు బాధపడాలి అంటే, ఆ యువరాణి ఓకే నేను నీతో వచ్చేస్తాను, ఆ మహారాణి ఓకే నేను నీతో వచ్చేస్తాను, నాకు ఇష్టమే వచ్చేయడం అని అంటే, దేవుని యందు ప్రియులారా, అప్పుడు రాజుగారు బాధపడాలి, అయ్యో నా భార్య, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని. కానీ ఆ యువరాణి తిరిగి సందేశం పంపుతూ పళ్ళు రాలుతాయి, లేదంటే చెప్పు తగుద్ది అన్నట్టుగా సందేశం పంపించింది అనుకుందాం. అప్పుడే రాజుగారు ఎంత సంతోషిస్తారు, నా రాణి, నా భార్య నాకు మాత్రమే, అది నన్ను మాత్రమే తను ప్రేమిస్తున్నారు, ఇంకెవరిని ప్రేమించడం లేదు అంటూ సంతోషిస్తారు. దేవుని యందు ప్రియులారా, ఉదాహరణకు నీ భార్యకి ఎవడైనా లవ్ లెటర్ ఇచ్చాడు అనుకో, తెలివి లేని వాడు ఏం చేస్తాడంటే భార్యని కొట్టేస్తాడు. అది భార్య ఏం చేసింది? ఓకే. నిజానికి వేచి ఉండాలి. ఏంటంటే ఆమెకు అతని యొక్క ఇన్విటేషన్కు ఈమె ఎలా రెస్పాండ్ అవుతుందో దానిని బట్టి ఇతను కోప్పడాలా, బాధపడాలా, ఏడవాలా, కొట్టాలా, కొట్టుకోవాలా తర్వాత తేలుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఇక్కడ రాజు మన దేవుడు, మన ప్రభువు. ఆ రాణి నీ హృదయం, నీ ఆత్మ, నీ జీవితం.
ఆ దుష్టుడు సాతానుడు వస్తున్నాడు, ఇదిగో నాతో పాపము చేస్తావా, నాతో ఉంటావా అని. దేవుని యందు ప్రియులారా, శోధనలు వచ్చినంత మాత్రాన ప్రభు కోపపడడు, శోధనలు వచ్చినంత మాత్రాన ప్రభు బాధపడడు. ఇంకా నిజానికి ఆ శోధనలు మంచివే. ఎందుకంటే ఈయన భార్య, ఈయన రాణి, ఈయన భక్తుడు, ఈయన శిష్యుడు, ఈయన క్రైస్తవుడు, ఈయన బిడ్డడు ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నాడు. ఐ కెన్ నో హిస్ కమిట్మెంట్ టు మీ. అతని యొక్క కమిట్మెంట్ ఏంటి, అతని యొక్క డెడికేషన్ ఏంటి, అతని యొక్క భక్తి నిజమా అబద్ధమా అన్న గొప్ప సత్యం ఆ రాజుగారికి తెలుస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఆ ప్రభునికి తెలుస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈనాటి ఈ ధ్యానాంశంలో మన యొక్క మొట్టమొదటి ధ్యానాంశం నిజానికి వై గాడ్ పర్మిట్స్ టెంప్టేషన్స్. దేవుడు ఎందుకు శోధనలు అనుమతిస్తాడు? ఎందుకండి అంటే ఒక్కొక్కటిగా ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. శోధనలు, టెంప్టేషన్స్ ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ రాంగ్, ఆర్ నాట్ ఈవిల్, ఆర్ నాట్ బ్యాడ్. శోధనలు చెడ్డవి కాదు, శోధనలు తప్పు కాదు. శోధనలు రావడం అందులో నష్టమేమీ లేదు. శోధనలు నిజానికి ఒక అద్భుతమైన అవకాశాలు. టెంప్టేషన్స్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ అవర్ లవ్ ఫర్ గాడ్. శోధనలు అద్భుతమైన అవకాశాలు మన నిజమైన ప్రేమను నిరూపించుకొనడానికి. దేవుని యందు ప్రియులారా, శోధనలే లేకపోతే నీ నిజమైన ప్రేమ దేవునికు నిరూపించబడదు. పరీక్షలు మంచివా చెడ్డవా? మార్చి నెల వస్తుంది, ఏప్రిల్ నెల వస్తుంది, పరీక్షలు మంచివా చెడ్డవా? చాలా మంచివి. పరీక్షలు ఉంటేనే ఆ బిడ్డ యొక్క చదువు, అతని జ్ఞానం, అతని యొక్క ఎదుగుదల మనకు తెలుస్తుంది. పరీక్షలు లేవు అంటే వాడు చదివాడా లేదా, వాడు నేర్చుకున్నాడా లేదా, వాడు ఎదిగాడా లేదా మనకు ఎలా తెలుస్తుంది? దేవుని యందు ప్రియులారా, కనుక శోధనలు ఇంపార్టెంట్. అది యేసు ప్రభుని సైతం విడిచిపెట్టలేదు. ఇక్కడ యేసు ప్రభు శోధనలో ఒక గమ్మత్తును మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. దేవుని యందు ప్రియులారా, ఎవరు ఇతనిని ఎడారికి తీసుకుని వెళ్ళారు? ఎవరు? అరే ఇక్కడ వాక్యంలో ఉందిగా, చదవండి 12వ వచనం. పవిత్రాత్మ యేసు ప్రభుని ఎడారికి తీసుకుని వెళ్ళారంట. అక్కడ యేసు ప్రభు శోధింపబడ్డారు. ఆ శోధింపబడిన తరువాత, వాటిలో గెలిచిన తరువాత దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేశారు. దేవుని యందు ప్రియులారా, ఇదే వాక్యం లూకా శుభవార్త 4వ అధ్యాయము 13-14 వచనాలలో ఒకసారి మనం చూద్దాం. ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. అంటే అయిపోలేదు, మళ్ళీ నీ దగ్గరకు వస్తా, మళ్ళీ శోధిస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత పిదప యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. దేవుని యందు ఇప్పుడు అక్కడ చూడండి, పిదప స్క్రీన్ మీద ఉంది కదా. పిదప అంటే ఏంటి? తర్వాత. దానికి ముందే తర్వాత, దేని తర్వాత? ఆయన శోధనలు గెలిచిన తరువాత. దేవుని యందు ప్రియులారా, ఆయన శోధనలు గెలిచిన తరువాత ఏమైంది? ఆత్మ బలముచే నింపబడిన వాడై. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, అదర్వైజ్ హీ వాజ్ నాట్. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే శోధనల చేత శోధింపబడ్డాడో, వాటిని జయించాడో, అప్పుడు మరింత ఆత్మబలము చేత
ఆయన నింపబడ్డాడు దేవుని యందు ప్రియులారా. ఎంత ఆత్మ బలము చేత నింపబడ్డాడంటే ఆయన ఇలా నడుస్తూ ఉంటే దెయ్యాలు, ఓ దావీదు కుమారా, ఓ యేసు ప్రభువా, ఎందుకు అప్పుడే వచ్చేసావు, మమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నావా అంటూ భయపడ్డారు. మరొక దగ్గర సాతానుడు అంటున్నాడు, ఇదిగో మమ్మలను ఆ పందిలోకి వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వు, పందుల మందలోకి వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వు, మమ్మ నాశనం చెయ్యకు. ఎక్కడ వెళ్ళినా సరే ఒక్క మాటతో సాతానుడు పారిపోతున్నాడు. ఎందుకని అంటే ఆల్రెడీ సాతానుడిని, శోధనలను ప్రభువు ఎడారిలో జయించారు కనుక. దీని అర్థం ఏంటంటే శోధనల తర్వాత గొప్ప అభిషేకం, గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. పరీక్షల తర్వాత సర్టిఫికేట్, పరీక్షల తర్వాత ఫస్ట్ ర్యాంక్, పరీక్షల తర్వాత ప్రతిభ అవార్డ్, పరీక్షల తర్వాత అవార్డులు మనకు వస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. పరీక్షలే లేకపోతే అవార్డులు లేవు, రివార్డులు లేవు. పరీక్షలే లేకపోతే మార్కులు లేవు, ర్యాంకులు లేవు. పరీక్షలే లేకపోతే ఎదుగుదల లేదు, ఏమీ ఉండదు దేవుని యందు ప్రియులారా. సో మొట్టమొదటి ధ్యానాంశం, టెంప్టేషన్స్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ఆఫ్టర్ ఎవ్రీ టెంప్టేషన్ దేర్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ వెయిటింగ్ ఫర్ యూ. శోధనలు దేవుని యందు ప్రియులారా, శోధనలు బంగారు అవకాశాలు. శోధనల తర్వాత ఆశీర్వాదము అంటూ ఒకటి దాగి ఉంటుంది. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం శోధింపబడాలి, శోధనలు జయించాలి దేవుని యందు ప్రియులారా. అర్థమైందా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్యం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం దేవుని యందు ప్రియులారా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ అధ్యాయము 13వ వచనం. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవన్నీ సంభవించినవి. ఓకే, యుగాంతపు చిట్ట చివరి రోజులలో లేదులే, మానవులకు సాధారణము కానీ ఏ శోధనయు మీకు కలుగలేదు. ఓకే, ఏలైనా దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ నా తర్వాత చెప్పను అందరూ, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అందరూ చెప్పాలి, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును ఆయన మీకు చూపును. దేవుని యందు ప్రియులారా, ఇది ఎంత గొప్ప విషయం అంటే ప్రభువు శోధించడు. ఫస్ట్ పాయింట్, ప్రభువు ఎవరిని శోధించడు. గాడ్ ఓన్లీ పర్మిట్స్ ద డెవిల్ టు టెంప్ట్ యూ. ఓకే, దేవుడు శోధించడు, దేవుడు శోధించలేడు. ఎందుకంటే ఆయనలో చెడు లేదు. మరి శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను నుంచి వస్తున్నాయి. మరి సాతానునికి ఎవరు అనుమతిస్తున్నారు? సాతానునికి కూడా దేవుడు కొంతవరకు, కొంత పరిమితి మేరకు ఈ అలౌస్ డెవిల్ టు టెంప్ట్ యూ. దానివల్ల లాభం ఏమిటి? వీటి వలన నీవు నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ విశ్వాసం ఎంత నిజమైనదో, దేవుడి పట్ల నీకున్న భక్తి ఎంత నిజమైనదో నిరూపణ అవుతుంది. అదే లేకపోతే ఆ నీ భక్తి, ఆ నీ విశ్వాసము, ఆ నీ దైవ ప్రేమ నిరూపణ కాలేదు దేవుని యందు ప్రియులారా. ఇక్కడ ప్రభు అంటున్నారు, వాక్యం చెప్తుంది, ఎవడికి కూడా వాడి శక్తిని మించినటువంటి శోధన ఇవ్వడంట దేవుడు. ఒకవేళ వాడికి ఇవ్వబడిన శోధనకు బయటపడే మార్గాన్ని కూడా ప్రభువే చూపిస్తారంట దేవుని యందు ప్రియులారా. ఈజ్ దేర్ ఎనీ లాక్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ద కీ? ప్రపంచంలో తాళం చెవి లేకుండా కప్ప తయారు చేయబడుతుందా? కప్ప ఉన్నదంటే తాళం, దాన్ని ఏమంటారు? ఓకే, లాక్ అండ్ కీ. లాక్ ఉన్నదంటే కీ ఉన్నట్లే.
దేవుని యందు ప్రియుల, శోధన ఉన్నది అంటే, అది నీకు వచ్చింది అంటే అది నువ్వు జయించగలవు, నో డౌట్. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 10 సంవత్సరాల కొడుకున్నాడు. ఇల్లు షిఫ్టింగ్ అవుతుంది, ఇల్లు మారుతున్నారు. సో రకరకాల వస్తువులు ఉంటాయి, షిఫ్టింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా, షిఫ్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఏ తండ్రి అయినా తల్లి అయినా వచ్చి ఆ 10 సంవత్సరాల పిల్లవాడి చేత రే ఆ 50 కేజీలు బియ్యం బస్తా లోపల పెట్టు అంటాడా? ఎవరు అంటారు? ఏమంటారు? ఇదిగో నాయనా, ఇది 1 కిలో ఉంటుంది, నువ్వు మొయ్యగలవు, ఇది మాత్రం మొయ్యి చాలు. ఒకవేళ వాడు ఉత్సాహం కొలిది నేను ఎత్తేస్తాను, నేను మోసేస్తాను అన్నా, వద్దు, నడ్డి ఇరుగుతుంది నాయనా, వద్దు నాయనా అంటారా లేదా? సో ఒక తల్లి ఒక తండ్రి ఏ విధముగా ఆ బిడ్డ వయసు ఎంత, ఆ బిడ్డ శక్తి ఎంత, ఎంతవరకు బరువు తట్టుకోగలడు అంతవరకే బరువునిస్తారు, మొయ్యమంటారు, సహాయం చేయమంటారు. అతని శక్తిని మించి బరువు మొయ్యమనరు, ఇవ్వరు, వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో పెట్టరు. అదేవిధంగా దేవాది దేవుడు కూడా నీకు శోధనలు వచ్చాయి అంటే, సాతాను నిన్ను శోధించాడు అంటే నువ్వు ఎంతవరకు వాటిని ఎత్తగలవో, ఎంతవరకు నువ్వు ఎదుర్కోగలవో, ఎంతవరకు నువ్వు భరించగలవో అంతవరకే శోధనలు నీకు ఇస్తాడు. దీని అర్థం ఏమిటంటే, నీకు వచ్చిన ప్రతి శోధన నువ్వు జయించగలవు. నీకు వచ్చే ప్రతి శోధన నువ్వు జయించగలవు. అయితే ఎందుకు జయించడం లేదు అన్నది మన ప్రాబ్లం. ఎందుకు జయించడానికి ప్రయత్నించడం లేదు అన్నది మన ప్రాబ్లం. బహుశా దైవుని అంటే ప్రేమ లేకపోవడం, ఆ భక్తి నిజమైన భక్తి కాకపోవడం, ఆ విశ్వాసం క్రియారూపము దాల్చకపోవడం, దేవుణ్ణి బాధిస్తున్నాను అన్న మనసు లేకపోవడం, దేవుణ్ణి బాధించినా పర్వాలేదు అనుకోవడం. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే నీకొచ్చిన ప్రతి శోధనను నువ్వు జయించగలవు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీకొచ్చిన ప్రతి శోధన నువ్వు జయించగలవు. ఇది వాట్ ఏ వండర్ఫుల్ గుడ్ న్యూస్. ఆ శోధన జయిస్తే నీకు దీవెనలు వస్తాయి, ఆ శోధన జయించకపోతే నీకు దీవెనలు రావు. పాత నిబంధనలో యాకోబు అనేవాడు ఉంటాడు. యాకోబు అన్నను మోసం చేసి వెళ్ళిపోతాడు. అన్న కూడా పగబడతాడు, ఇతను కూడా పగబడతాడు. మొత్తానికి ఇద్దరికిద్దరు గొడవలు అయిపోయాయి. అన్న దగ్గర నుంచి తమ్ముడు లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. లాబానును మోసం చేశాడు. మరలా అక్కడి నుంచి లాబాను నుంచి పారిపోయి వస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఒక సమస్య వచ్చింది. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్యతో పోరాడాలా, అన్నయ్యను క్షమాపణ అడగాల? అన్నయ్యను క్షమాపణ అడగాలంటే ఈగో ఒప్పుకోదు. ఆ రాత్రంతా కూడా మదన పడుతున్నాడు. అన్నయ్యతో యుద్ధం చేయాలా, అన్నయ్యను క్షమాపణ అడగాల, అన్నయ్యను క్షమించాలా అని మదన పడుతుంటే ఒక దేవదూత రాత్రి వచ్చి రాత్రంతా పెనుగులాడుతుంది. దేవునితో పెనుగులాడిన మనిషి యాకోబు. రాత్రంతా పెనుగులాడుతుంది, రాత్రంతా యుద్ధం చేస్తుంది ఆ యొక్క దేవదూత. దేవుని యందు ప్రియులారా, తెల్లవారవుతుంది. ఇక వెళ్ళిపోవాల్సిన సమయంలో ఇదిగో నన్ను దీవించవా అంటే ఇక నుంచి యాకోబు అనగా మోసగాడు పేరు పోతుంది. ఇజ్రాయేలుగా నేను నిన్ను దీవిస్తున్నాను. దేవునికి సొంతం, దేవునికి ఇష్టమైన వాడు. ఇజ్రాయేలుగా నేను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. ఆ ఇజ్రాయేలు అనే ఆశీర్వాదం రావాలంటే, దేవుని దీవెన రావాలంటే ఆయన ముందు అన్నను క్షమించాలి, అన్నను క్షమాపణ అడిగే వినయం అతనిలో రావాలి. దేవుని యందు ప్రియులారా, మనము కూడా శోధనలు జయిస్తే దీవెనలు వస్తాయి. శోధనలు జయించకపోతే దీవెనలు ఆగిపోతాయి. శోధనలు ముందు, దీవెనలు నీ నెత్తి మీద వరకు ఉంటాయంట. జస్ట్ అవి నీ జీవితంలో దిగాలంటే నువ్వు టెంప్టేషన్స్, ఈ ఆపర్చునిటీస్, ఈ గోల్డెన్ ఛాన్సెస్ వినియోగించుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీ అనుదిన జీవితంలో నీకు నాకు వచ్చే శోధనలు మనం జయిస్తున్నామా? సోమరితనం అనే శోధన జయించగలుగుతున్నామా? ప్రార్థన లేని జీవితం జయించగలుగుతున్నామా? కాముకత్వాన్ని జయించగలుగుతున్నామా?
సెల్ ఫోన్లో బూతి సినిమాలు చూసే అలవాట్లను జయించగలుగుతున్నామా? ఒక పురుషుని చూచినప్పుడు, ఒక స్త్రీని చూచినప్పుడు చెడుగా ఉద్దేశించి ఆలోచించే శోధనలు జయిస్తున్నావా? ఒకరిని చూస్తే నిరంతరం కూడా కోపముతో రగిలిపోయే ఆ కోప స్వభావాన్ని నువ్వు జయిస్తున్నావా? అది జయిస్తేనే దీవెన, జయించకపోతే దీవెన ఉండదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి సామెతల గ్రంథము 25, 21, 22 స్క్రీన్ మీద ఉంటుంది. సామెతల గ్రంథము 25, 21, 22. నీ శత్రువులను ఆకలిగొని ఉన్నచో అన్నము పెట్టుము, దప్పిగొని ఉన్నచో దాహము ఇమ్ము. అట్లు చేసినచో నీవు అతనిని అవమానముంచినట్లగును ప్రభువు నిన్ను బహూకరించును. శత్రువు కనిపిస్తే ఏం చేయాలనిపిస్తుంది? పగ తీర్చుకోవాలనిపిస్తుంది. శత్రువు కనిపిస్తే ఆయన గురించి లేనిపోయిన మరి 4 మాటలు వండి వార్చాలనిపిస్తుంది కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఆ టెంప్టేషన్, ఆ శోధన, పగ తీర్చుకోవాలి అన్న ఆ శోధన, శత్రువుకి నష్టము చెయ్యాలి అన్న ఆ శోధన ఉన్నది చూడు, దానిని మీరు జయిస్తే ఏమవుతుందంట? ద లార్డ్ విల్ రివార్డ్ యూ. ప్రభువు మిమ్ము బహూకరించును. యేసు ప్రభు ఆత్మశక్తితో నింపబడ్డాడు, శోధనను జయించాడు. కనుక నీవు నేను దీవెనలతో నింపబడతాం శోధనలు జయిస్తేనే. శోధనలకు లొంగిపోతే మనం పాపాత్మ అయిపోతున్నాం. ఆ యువరాణి దగ్గరికి, ఆ మహారాణి దగ్గరికి ఆ దుష్టుడు వచ్చి వాడి తలంపు, ఇదిగో నువ్వు నాతో వచ్చేయి, మన ఇద్దరం వెళ్ళిపోదాం. అది శోధన. దానికి రాజుగారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి ఆ మహారాణి ఎలా స్పందిస్తుందో దానిని బట్టి సంతోషించాలా, బాధపడాలా, దానిని బట్టి బహూకరించాలా, శిక్షించాలా? ఎవడో వచ్చేదో అంటే భార్యను శిక్షించడు. భార్య చెప్పే సమాధానమును బట్టి భార్యను బహూకరిస్తాడు లేదా భార్యను శిక్షిస్తాడు. ఒకవేళ ఆ రాణి ఆ దుష్టుడితో వెళ్ళిపోతే ఆ దుష్టుడికి ఈ రాణికి శిక్ష తప్పదు. ఒకవేళ ఆ రాణి ఆ దుష్టుడితో వెళ్ళకపోతే ఆ మహారాణికి మరింత గొప్ప బహుమానం, మహిమ కిరీటం ఆ రాజు ఇస్తాడు. మరి నీవు నేను శాతానుతో వెళ్ళిపోతే, శాతాను మాటలకు లొంగిపోతే దేవుని యందు ప్రియులారా ఏమవుతున్నాం? కోపాగ్నికి, శిక్షకు అర్హులమవుతున్నాం. మనము ఆ శోధనను జయిస్తే, ఆ శోధనను దాటివేస్తే, ఆ శోధన తిప్పి కొడితే ఏమవుతున్నాం? బహుమానమునకు అర్హులము అవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక శోధనలు బంగారు అవకాశాలు. శోధనలు జయిస్తే దీవెనలు ఎదురున్నాయి, దీవెనలను పొందుకుంటాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా శోధనలు వస్తున్నాయి మీకు, మనందరికీ. ఏంటి? నువ్వు నిద్రపో అని ఒకడికి, నువ్వు సెల్ ఫోన్ చూసుకో అని ఇంకొకడికి, నువ్వు దిక్కులు చూడు, ఇది మన సబ్జెక్ట్ కాదు, వద్దే వద్దు, వినొద్దే వినొద్దు అని ఇంకొకడికి. నువ్వేం చేయాలి? చీపో సైతాను అంటావా? రా కమ్ కమ్ సైతాను అంటావా? చాలామంది రా రా సైతాను రా, నన్ను వదిలేలకు అంటున్నారు. ఆ సైతాన్ గడు అంటాడు, ఈడెవడరా, నన్ను మించిన సైతాన్ గడిలాగా ఉన్నాడే. ఓకే, నేను రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ తీసుకునేవట్లేదు వీడు. దేవుని యందు ప్రియులారా, ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలా ముఖ్యమైనటువంటి అంశము కదా, చాలా ముఖ్యమైనటువంటి ధ్యానాంశము కదా. ఓకే, ఎలా ఉన్నదంటే ఒకనికి
అవార్డు వస్తుందంట, పెద్ద బహుమానం, సన్మానం, పెద్ద గజమాల ఇవన్నీ వేస్తున్నారు. ఎందుకు అంటే వాడికి కోపం రాదంట, అస్సలు కోపం రాదంట. ఓకే, వాడి సహనమూర్తి కనుక వాడికి అవార్డు ఇస్తున్నారంట. సో ఒక ఇంటర్వ్యూ ఒక విలేకరు వెళ్ళి, సార్ మీకు ఎందుకు సార్ కోపం రాదు అన్నాడట. ఏమోనయ్యా నాకు కోపం రాదు అన్నాడట. అదే సార్ ఎందుకు సార్ కోపం రాదు, వాళ్ళ ప్రశ్నలు వెరైటీగా ఉంటాయి కదా, ఎందుకు సార్ కోపం రాదు, అదే నేను అడుగుతున్నాను, ఎందుకు సార్ కోపం రాదు? ఏమో చిన్నప్పటి నుంచి అంతే, నాకు కోపం రాదు. అదే సార్ ఎందుకు మీకు కోపం రాదు, ఏం చేస్తే కోపం రాదు, ఎందుకు కోపం రాదు అని అడిగట. ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, చెప్తే అర్థం కదా, నాకు కోపం అని చెప్తానుగా అన్నాడట. వచ్చింది కోపము. దేవుని యందు ప్రియులారా, మనం శోధనల గురించి మాట్లాడుతున్నాం, మీరందరూ శోధింపబడుతున్నారు. ఏంటి మన కర్మ? మనం శోధన గురించి మాట్లాడుతున్నాం, ఈ ప్రసంగం వినకుండా చేతనడేమో, సాతానుడు శోధిస్తున్నాడేమో. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాడు, ఇందాక చాలా దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ రోజు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా రెడీగా ఉండండి పిలవడానికి. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి ధ్యానాంశం, ఓకే, శోధనలు బంగారు అవకాశాలు. శోధనలు జయిస్తే దీవెనలు వరిస్తాయి. శోధనలు జయిస్తే దీవెనలు వరిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, రెండవ ధ్యానాంశం, శోధనల విషయంలో, పాపం విషయంలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, డు నాట్ సింప్లిఫై ఆర్ జస్టిఫై సిన్. అనగా తరచుగా మనం ఏం చేస్తుంటామంటే శోధనలను, పాపాన్ని ఏముందలే, ఇది ఏముందలే అంటారు. అందరూ చేసేదేలే. పాపాన్ని సమర్థించుకోవడానికి మనందరం ప్రయత్నిస్తుంటాం. ఎవ్రీబడి, ప్రాక్టికలీ ఎవ్రీబడి, రిమెంబర్ దిస్, నో దిస్. పాపాన్ని సమర్థించుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. అది చాలా 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 ప్రమాదం. దేవుని యందు ప్రియులారా, ఎలా మనం సమర్థించుకుంటాం తెలుసా? ఉదాహరణకి ఒకడు అబద్ధం ఆడాడు అనుకో, ఏమంటారు? అందరూ అబద్ధం ఆడిందే, నేనేం కొత్తగా అబద్ధం ఆడానా? చూసారా? హౌ యు సింప్లిఫై ద సిన్, హౌ యు జస్టిఫై యువర్ సిన్. నీ పాపాన్ని నువ్వు ఎలా సమర్థించుకుంటున్నావో, నీ పాపాన్ని నువ్వు ఎలా చిన్నగా చూసుకుంటున్నావో, అది తప్పు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడూ కూడా నీ పాపాన్ని పర్వాలేదులే అనుకోవద్దు, చిన్నదేలే అనుకోవద్దు. చాలాసార్లు ఇదిగో అందరూ అబద్ధం ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడుతున్నాను. అందరూ మోసం చేస్తున్నారు, నేను మోసం చేస్తున్నాను. అందరూ తాగుతున్నారు, నేను తాగుతున్నాను. అందరూ వ్యభిచారం చేస్తున్నారు, నేను వ్యభిచారం చేస్తున్నాను. ఓకే, ఆవిడ ఆడితో వెళ్ళిపోయింది, ఈవిడ ఇల్లీడితో వెళ్ళిపోయింది, ఈవిడ ఇల్లీడితో వెళ్ళిపోయింది, నేను ఇంకోటితో పోతా. నో, ఇట్ ఈస్ దేర్. ఇటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి తప్పుడు తత్వాలు ఉన్నాయి, ఇటువంటి తప్పుడు జీవితాలు మన మధ్యన ఉన్నాయి. ఎందుకంటే రాంగ్ విత్ ద థాట్ లెవెల్. ఆలోచనే తప్పుగా ఉన్నప్పుడు చేతలు, క్రియలు, జీవితం తప్పుపోదా? ఆలోచనలోనే ఇదేముందలే, ఇది చిన్నదేలే, అందరూ ఆడేదేలే, అందరూ చేసేదేలే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది చాలా ప్రమాదం. సాతానుడు చూడండి, ఈనాటి మొదటి పట్టణంలో వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఏవమ్మ దగ్గరికి. ఏవమ్మా, ఏవమ్మా, ఏంటి నువ్వు ఊరంతా తిరుగుతున్నావు, ఇక్కడ ఉండడం లేదు, ఇక్కడ రావటం లేదేంటి అంటే, ఇదిగో దేవుడు ఈ పండు తినొద్దన్నాడు. అవునా? ఎందుకు? ఏమో, అది తింటే మేము చచ్చిపోతామట. ఇది తింటే చచ్చిపోతావా? ఎవడు చెప్పాడు? అబద్ధం. చూసారా? దేవుడు చెప్పింది అబద్ధం అంట, వీడు చెప్పింది నిజం అంట. ఓకే, ఏ లయర్ ఆఫ్ ఏ ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. అబద్ధాలకు మూలము, అబద్ధాలకు తండ్రి ఈ దుష్టుడు, ఈ శాతానుడు. నోరిప్పితే అబద్ధం. ఇడంటాడు, దేవుడు అబద్ధం చెప్పాడట, ఇది తింటే నువ్వు జ్ఞానవంతురాలు అయిపోతావు, నువ్వు తెలివైన దానివి అయిపోతావు, నువ్వు దేవుడు అంత దానివి అయిపోతావు.
అంటూ ఆ పెద్ద పాపాన్ని దేవుడు వద్దు అన్నటువంటి విషయాన్ని చిన్నదిగా చేస్తూ పర్వాలేదు తినేయొచ్చు, తింటే లాభం వస్తుంది, అబద్ధమాడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. రెండవ ఉదాహరణ యేసు ప్రభు విషయంలో చూడండి. నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, అవును ఆకలి 40 రోజులు ప్రార్థనలో ఉంటే ఆకలి కొనరా, ఆకలి కొని ఉన్నాను. సరే అయితే ఇదిగో నువ్వు దైవ కుమారుడు అయితే, అవును నేను దైవ కుమారుడిని, రాళ్లను రొట్టిగా మార్చేయి. రాళ్ళు నీకు ఆకలేస్తుంది, నువ్వు ఉపవాసం ఉన్నావు, 40 రోజులు ఏమీ తినలేదు, నువ్వు దైవ కుమారుడివి, నీకు ఆ శక్తి ఉంది, మార్చుకొని తినేయి. చూసారా ఎంత సింప్లిఫై చేస్తున్నాడో సాతానుడు దేవుని యందు ప్రియులారా. తర్వాత ఏంటట, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదిగో నువ్వు ఎందుకు వచ్చావు, అందరినీ పోగు చేయడానికి. ఫాదర్ గారు గుడికి రండి గుడికి రండి గుడికి రండి అంటే మీరు చాలామంది తిట్టుకుంటారు కదా. యేసు ప్రభు వచ్చింది ఎందుకు, అందరినీ తన పాదాల చెంత సమకూర్చి దేవునికి కానుగ్గా అర్పించడానికి, తండ్రికి అర్పించడానికి. సో నువ్వెందుకు వచ్చావు, అందరినీ సమకూర్చడానికి కదా. నువ్వు ఈ పర్వత శిఖరం నుంచి దూకేస్తే ఏమవుతుంది, దేవదూతలు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, రాతికి తగిలి నవ్వకుండా ఉంటాయి. అప్పుడు హ్యాపీ, అప్పుడు అందరూ అబ్బా 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 చప్పట్లు కొడతారు, గొప్పవాడు అయిపోతావు, అందరూ నీ చుట్టూ చేరుతారు, అయిపోతుందిగా. సింప్లిఫై. యేసు ప్రభు మార్గం సులువ మార్గము కాగా సింప్లిఫై చేస్తున్నాడు, సులువుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ప్రభు మరలా అబద్ధాన్ని తిప్పికొట్టారు. మరొకసారి అంటున్నాడు, నువ్వు సర్వలోకాలు జయించడానికి వచ్చావు మానవుడిగా, సింపుల్, నువ్వు నా కాళ్ళకు దండం పెట్టు, మొత్తం నీకు ఇచ్చేస్తాను. అబద్ధం. సర్వము దేవుని సొంతం, వీడెవడు ఇవ్వడానికి. అయినా నువ్వు నాకు దండం పెడితే నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు, నువ్వు సిలువలో మరణించాల్సిన అవసరం లేదు. సింప్లిఫై. దేవుని యందు ప్రియులారా, మనం కూడా ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఏముందిలే అదే ప్రమాదం. ఆ మనస్తత్వాన్ని మనము జయించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ మాటలలో, నీ ఆలోచనలో, నీ క్రియలలో, నువ్వు చేసే పనులు నువ్వు పెద్దవిగా చూడు, చిన్నవిగా చూడకు, ప్రమాదముగా చూడు. ప్రమాదం లేదనుకోకు ప్రియమైన సహోదరుడా. పర్వాలేదులే అనుకునే కదా ఇంతవరకు వచ్చాం. ఏం పర్వాలేదు అనుకునే కదా ఇంతవరకు వచ్చాం. పీకల లోతుల్లోకి దిగిపోయాం. ఇక నుంచి అయినా వాటిని ఆదిలోనే, డు నాట్ సింప్లిఫై ద సిన్, డు నాట్ జస్టిఫై యువర్ సిన్స్. నీ పాపాలను సమర్థించుకోవడానికి, నీ పాపాలను ఎవడో అంటాడంట దేవుని యందు ప్రియులారా, దావీదే పాపం చేసాడు, మనం పాపం చేయకూడదా? ఇదా బైబిల్ని ఇలాగా వాడుకునేది? సాతానుడు కూడా బైబిల్ని వాడుతున్నాడు. సాతానుడు ఏమంటున్నాడు, కీర్తన గ్రంథము 91లో ఉన్నటువంటి వాక్యం చెప్తున్నాడు, నువ్వు దూకితే దేవదూతలు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండానట్లు ఎత్తి పట్టుకుంటారు అని కీర్తన 91లో ఉన్నదాన్ని యేసు ప్రభు దగ్గర చెబుతూ నువ్వు దూకేయి. సాతానుడు కూడా ఈ బైబిల్ మాడతాడు, కానీ తప్పుగా వాడతాడు. దావీదు పాపం చేశాడు, మనం చేసే తప్పేంటి? ఇందుకోసమా దేవుని వాక్యాన్ని వాడుకోవడం? ప్రియమైన సహోదరుడా సహోదరి, యు షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. దేవుని వాక్కును, దేవుని పేరును ఇటువంటి పాపిష్టి పనులకు వాడుకుంటామా? ఏ చిన్న పాపమైనా డోంట్ లుక్ ఎట్ ఇట్ వెరీ స్మాల్, డోంట్ లుక్ ఎట్ ఇట్ వెరీ స్మాల్, డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ సిన్స్. ఒకరోజు గుడికి రాకపోతే పర్వాలేదులే, రెండో వారం గుడికి రాకపోతే పర్వాలేదులే, అయ్యా గుడికి వచ్చి సంవత్సరాలు అయిపోతుంది. ఎందుకని? పర్వాలేదులే అనుకున్నా చూడు, దాని వలన. దేవుని వాక్కు ఒకరోజు చదవలేదు, పర్వాలేదులే, సంవత్సరాలు అయిపోతుంది బైబిల్ని ముట్టుకొని, ఆ ఒక్క పర్వాలేదులే అనుకోవడం వలన అయోగ్యంగా దివ్య సత్ప్రసాదం స్వీకరించడం ఒకరోజు పర్వాలేదులే అనుకున్నావు, అలవాటైపోయింది. దేవుని యందు ప్రియులారా,
గుడికి లేటుగా రావడం, మధ్య పూజలో రావడం, సగం పూజలో రావడం పర్వాలేదులే అనుకున్నావు. ఇప్పుడు చూడు, ఎంత గిజ్జుకున్నా నీ వల్ల కావడంలే, నీ వల్ల అవడంలే. ఎందుకని? నిన్ను నీవు సమర్థించుకోవడం నేర్చుకున్నావు కనుక, పాపాన్ని చిన్నదిగా ఎంచావు కనుక. ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్నారు, డు నాట్ జస్టిఫై సిన్స్, డు నాట్ సింప్లిఫై సిన్స్. పాపాన్ని చిన్నదిగా చూడకు, పాపాన్ని సమర్థించుకోకు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక మూడవది, దేవుని యందు ప్రియులారా, మూడవ అంశం ఈరోజు మన ధ్యానాంశంలో, డు నాట్ కంటిన్యూ ఇన్ గిల్టీ ఫీలింగ్. దేవుని యందు ప్రియులారా, ఓకే, పాపం అనే గిల్టీ ఫీలింగ్లో ఎల్లకాలం ఉండడానికి ప్రయత్నించొద్దు. శోధనను జయించడం కోసం, పాపాన్ని జయించడం కోసం 4 మార్గాలు చెప్తున్నాను. యేసు ప్రభు శోధనలు ఎలా జయించారో మనము కూడా శోధనలు జయించాలి. శోధన జయించాలంటే ఫస్ట్ శోధనలుగా కాకుండా, శోధనలు మంచి అవకాశాలు సద్వినియోగపరచుకుంటే దీవెనలు పొందుకుంటాను. 2, శోధన జయించాలంటే దానిని చిన్నదానిగా చూడకూడదు. పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి. పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి. అది శోధన చిన్నదైనా, పాపము చిన్నదైనా నేను దాన్ని సమర్థించుకోను, దానిని ఖండిస్తాను, దానికి వ్యతిరేకంగా నేను వెళ్తాను, దానికి అనుకూలంగా నేను వెళ్ళను అంటూ మనం జీవించాలి. 3వదిగా, ఒకవేళ పాపం చేసేసావు, పశ్చాత్తాపం చెందావు, పాప సంగీతం చేసేసావు, సాతానుడు ఏం చేద్దాడు తెలుసా? నువ్వు పాప సంగీతం చేసావు కానీ స్టిల్ యు ఆర్ ఎ సిన్నర్ అంటూ నిన్ను వేధిస్తాడు, దోషిగా నిన్ను ఎంచుతాడు. కనుక ఆ దోషపూరితమైనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టు. ఎందుకో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది, దెర్ ఈస్ నో సిన్ దట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెనాట్ ఫర్గివ్. యేసు రక్తము క్షమించలేని పాపం ఈ లోకములో లేదు. ఐ రిపీట్, యేసు రక్తము క్షమించలేని పాపం ఈ లోకములో లేదు. ఏ పాపమునైనా ప్రభు క్షమించగలరు, క్షమిస్తారు. నువ్వు పాపము చేసినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నువ్వు పాప సంకీర్తనానికి వెళ్ళినప్పుడు, బిలీవ్ దట్ యు ఆర్ ఫర్గివెన్. దేవుని యందు ప్రియులారా, 1వ యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆయన వెలుగునందున్నట్లే మనము వెలుగులోనే జీవించినచో, ఆయన వెలుగులో ఉన్నట్లే మనమును కూడా వెలుగులో జీవించినచో మనము అన్యోన్యముగా సహవాసం కలవారగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. అందరూ చెప్పండి, అందరూ ఆ తర్వాత చెప్పండి దయచేసి. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. చూసారా, పాపముల అన్నిటి నుండి కాదు, పాపముల అన్నిటి నుండి మనలను శుద్ధి చేయును. దేర్ ఇస్ నో సిన్ దట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ నాట్ ఫర్గివ్. పాప సంకీర్తనములో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. నువ్వు ఇంకా దేవుడు క్షమించాడా లేదా, నేను పాపినే, నేను మరలా పాపం చేయబోతున్నాను, ఈ మాత్రం దానికి ఎందుకు అనుకున్నావు అనుకో, అది ఎలాగుంటుందో తెలుసా? ఆ తత్వం, ఆ మనస్తత్వం. ఉదాహరణకు, నువ్వు కొత్త బట్టలతో గుళ్ళోకి వచ్చావు. ఓకే, కొత్త బట్టలతో గుళ్ళోకి వచ్చావు. నేను అన్నాను కూర్చో అన్నాను. అక్కడ ఇంత మసి ఉంది. ఓకే, పిల్లలు ధూపానికి బొగ్గులు అక్కడ వేసి వదిలేశారు చూడకుండా. ఇంత మసి ఉంది, నేను కూర్చోనండి అంటావు. హే కూర్చోవయ్యా అంటే, నేను కూర్చోను అంటావు. ఎందుకు కూర్చో? నీ కొత్త బట్టలు ఉన్నాయి కనుక మసి అంటుకుపోతుంది, బట్టలు మాసిపోతాయి. ఉదాహరణకు, నువ్వు నైటీ డ్రెస్లో వచ్చావు, నైట్ డ్రెస్లో, ఓకే, లేదంటే చింపు డ్రెస్తో వచ్చావు. రే అక్కడ కూర్చోరా అంటే టక్కని కూర్చుని పోతావు. ఎందుకని? ఇది ఆల్రెడీ మాసిపోయిన బట్టలుగా, దీనికి ఇంకా మాసిపోవడం ఏంటి?
దేవుని యందు ప్రియులారా, నీ మనసులో నేను పాపాత్ముని అనేటువంటి ఆలోచన ఉంటే సాతానుడు చాలా ట్రిక్ కలిగిన వాడు. జిత్తుల మారిది పాము అని మనం చదివాం కదా. దేవుడు సృష్టించిన వాటన్నిటిలో జిత్తుల మారిది పాము అంటే సాతానుడు. ఎంత జిత్తులు మారివాడంటే దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఆకలి కొని ఉన్నప్పుడు రొట్టెగా మార్చు అంటాడు. కడుపు నిండినప్పుడు నాకెందుకయ్యా అంటాడు కదా. ఆకలి కొనినప్పుడు రొట్టెగా మార్చుకొని తినే రాళ్ళు అంటున్నాడు. ఎంత జిత్తులు మారి అంటే నువ్వు నిజంగా దైవ కుమారుడైతే ఈగోను చేస్తున్నాడు అన్నమాట. ఈగోని నేను నిజంగా దైవ కుమారునే అంటాడు కదా. నో, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని పలుకు వాక్కు వలన జీవిస్తాడయ్యా. నాకొద్దు, వదిలేయి. దేవుని వాక్కుతో దాన్ని త్రిప్పి కొట్టారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ద కాన్షియన్స్, క్లియర్ కాన్షియన్స్ మనం ఉండాలి. లేదంటే నేను ఎలాగా పాపాత్మున్నే, నేను రేపు మళ్ళీ పాపం మనందరూ ఆలోచనలు 100కి 90 మంది ఎలాగ ఆలోచిస్తున్నామంటే మనందరం కూడా నేను పాపం చేశాను, ఓకే, కనుక నేను పాప సంగీతనకి వెళ్ళినా రేపు మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ తర్వాత చేస్తాను, చేయకుండా ఉండలేను, కనుక నేను ఇలాగే ఉండిపోతాను. చాలామంది వ్యభిచారంలో అలాగే కొనసాగడానికి కారణం ఇదే. అక్రమ సంబంధాలతో కొనసాగడానికి కారణం ఇదే. డ్రగ్స్ అండ్ మద్యపానంతో కొనసాగడానికి కారణం ఇదే. అంటే ఆ యొక్క రాంగ్ కాన్షియన్స్ మారనివ్వదు. సో యూ హ్యావ్ టు బిలీవ్. పాప సంకీర్తనములో నా పాపాలను ఒప్పుకున్నప్పుడు ప్రభు నా పాపాలన్నీ క్షమించారు, ఆయన యొక్క రక్తము క్షమించకుండా ఎలాగుంటుంది, నాకు క్షమించారు కనుక నేను మరలా పాపము చెయ్యను అని ప్రయత్నం చేస్తావు. నువ్వు ప్రయత్నం చేస్తావు, కనీసం ప్రయత్నం చేస్తావే. లేదంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద డెవిల్. నువ్వు సునాయాసంగా సాతానుడికి లొంగిపోతున్నావు. నేను పాపాత్ముడిని, రేపు మళ్ళీ పాపం చేస్తాను, ఇప్పుడు పాప సంగీతం చేసిన లాభం లేదు, దివ్య సప్తాహం స్వీకరించిన లాభం లేదు, గుడికి వెళ్ళిన లాభం లేదు, ప్రార్థించిన లాభం లేదు, ఎన్ని చేసినా లాభం లేదు. దే ఆర్ సెల్లింగ్ దేర్ సోల్స్ టు ద డెవిల్. వారి ఆత్మలను సాతానుడికి అమ్మేసుకుంటున్నారు. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఈ విధముగా సాతాను జిత్తులు మారి సాతాను ప్రలోభాలకు గురి కావద్దని ప్రభు ఈనాడు మనలను తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఆఖరిగా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్, బిలీవ్ దట్ యూ కెన్ కాంకర్ సిన్. 3 వాక్యాలు మనం చదువుదాం. యోహాను మొదటి లేఖ 2:14 బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుడిచే మీకు రాయిచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుడి చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండటి చేత దుష్టిని మీరు జయించి ఉండటి చేతను మీకు రాయు. యూ కెన్ కాంకర్ డెవిల్. సాతానుని శోధనలను నీవు జయించగలవు. బిలీవ్ దట్. కీర్తన 119:11. కీర్తన 119:11. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. యేసు ప్రభు అక్షరాలు ఇదే చేస్తారు దేవుని యందు ప్రియులారా. అందరూ దయచేసి నా తర్వాత చదవండి. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. మన విచారంలో మన యొక్క క్యాటగిజం పిల్లలకు ప్రతి వారం కూడా వాక్యాన్ని కంఠస్థం చేయిస్తున్నాను, చదవమని చెప్తున్నాను, హోంవర్క్ ఇస్తున్నాను. నిజానికి కొంచెం నాకు తెలుసు ఇబ్బంది పెడుతున్నాను, ఐ నో. ఎందుకంటే 8 గంటలకు వెళ్ళిపోవలసిన వాళ్ళు 9 గంటలకు ఇక్కడే ఉంచేస్తున్నాను. రాత్రి ఆకలి వేస్తుంది నాకు తెలుసు. ఐ కెన్ ఫీల్ దేర్ హంగర్, దేర్ థర్స్ట్, దేర్ నీడ్. ఐ కెన్ ఫీల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్. ఇది అవసరం. దేవుని యందు ప్రియులారా, చదవాలి. దేవుని వాక్కు చేత వాళ్ళు నింపబడాలి.
నిజానికి ఐ కెన్ ఛాలెంజ్, క్యాటగిజం పిల్లలకు తెలిసిన విషయాల్లో 1% కూడా ఇక్కడ ఎవ్వరికీ కూడా తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా గుడికి వస్తూ బహుశా గుడిలో ముందు కూర్చొని అన్నీ ఆలకిస్తున్న మీకు సైతం ఏమీ తెలియదు. చిన్న పిల్లలకి తెలిసినవి కూడా మీకు తెలియవు. యూ హ్యావ్ ట్రైన్ దెమ్ లైక్ దట్. దేవుని యందు ప్రియులారా, ఆల్మోస్ట్ పాత నిబంధన పూర్తయిపోతుంది ఈ యొక్క ఏప్రిల్ కల్లా. వాక్యాలు వాళ్ళ కంఠస్థం చేస్తున్నారు. వాక్యం చదవకపోతే అప్పచెప్పకపోతే లాగిపెట్టి ఒకటి షాక్ ఇస్తున్నా ఇవ్వాలి. ఎందుకు ఈ వాక్యం చూడండి. ఎందుకంటే నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ఒక కుర్రవాడున్నాడు, చిన్నప్పుడు క్యాటగిజం క్లాసులకు వెళ్ళాడు. పెద్ద అయిన తర్వాత దేవుణ్ణి వదిలేశాడు. ఓకే, చాలా అప్పులలో పడిపోయాడు, చాలా ఘోరమైన సమస్యల్లో కూరుకుపోయాడు. ఒకరోజు రైలు పట్టాల మీద పడుకున్నాడంట, ఆత్మహత్య చేసుకుందామని. జీవితం మీద విసుగు చెంది ఆ రైలు పట్టణం పడుకొని చచ్చిపోతున్న సమయంలో దేవుని యందు ప్రియులారా, చిన్నప్పుడు క్యాటగిజం క్లాసులో నేర్చుకున్నటువంటి ఒక వాక్యం, కీర్తన 23, యెహోవా నా కాపరి నాకెట్టి కొదవయు లేదు అన్న ఒక్క మాట పదే పదే చెవిలో వినిపిస్తుందంట. ఎవరో పలుకుతున్నట్లుగా, దేవదూతలు పలుకుతున్నట్లుగా. చచ్చిపోవాలని వెళ్ళిన కుర్రవాడు టక్కన లేచి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. తన మనస్సు మార్చుకున్నాడు. దేవుడు దారి చూపించాడు. జీవితాన్నిలో ఉన్న గొప్ప సమస్యను అధిగమించాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. అది ప్రేమ కాదు, అది ఘోరం, నేరం. ఎందుకంటే వాళ్ళకు దేవుని వాక్యం ఇవ్వకపోతే పెద్ద అయిన తరువాత వాళ్ళకు కష్టం వస్తే నువ్వు పక్కన ఉండవు. సాతానుడు సునాయాసంగా వాళ్ళని మింగేస్తాడు. అలాంటప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యాలే వాళ్ళకి బలాన్ని ఇస్తాయి, వాళ్ళకి శక్తిని ఇస్తాయి. శోధనలు వాళ్ళు ఒంటరిగా జయించాలి, ప్రపంచాన్ని ఒంటరిగా జయించాలి. ఎప్పుడూ తల్లి తండ్రి పక్కన ఉండరు. అలా జయించాలంటే కావలసిన ఆయుధాలు, సామాగ్రి, దేవుని వాక్కు, ప్రార్థన, విశ్వాసం, పునీతుల జీవితాలు వాళ్ళకి తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. దేవుని యందు ప్రియులారా, అది మేము చేస్తున్నాం. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండాటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. దేవుని వాక్కును నిలుపుకొనడం ద్వారా యూ కెన్ కాంకర్ సిన్. ఆఖరి వచనం పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 23వ వచనం. పేతురు చదవండి. ఏలయనా సజీవమును శాశ్వతమునగు దేవుని వాక్కు ద్వారా అక్షయ బీజము నుండి నూతనముగా జన్మించబడిన వారు అమరుడగు తండ్రి దేవునకు సంతానమైతిరి. చూసారా, ప్రార్థన చేయడం వలన ఒక చిన్న విత్తనం నాటబడుతుంది. ఆ విత్తనం ఉన్నంత వరకు నువ్వు పాపం చేయకుండా ఉంటావు. ఆ విత్తనం చచ్చిపోతే మరలా పాపం చేస్తావు. పాపం చెయ్యకూడదు అన్న విత్తనం అది ప్రార్థన ద్వారా, దివ్య పూజాబలి ద్వారా, రిట్రీట్ ద్వారా, పాప సంకీర్తనం ద్వారా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 4 అంశాలను మనం ధ్యానించాం. టెంప్టేషన్స్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్, అవైటింగ్ బ్లెస్సింగ్స్. శోధనలు దేవుని ఆశీర్వాదానికి ముందుంటున్నాయి. శోధనలు జయిస్తే ఆశీర్వాదాల పరంపర మనం పొందుకుంటాం. పాపమును మనం సమర్థించుకోకూడదు. అదేవిధంగా గిల్టీ కాన్షియస్లో మనము ఉండకూడదు. దోషిగా నిన్ను ఎంచుకోకూడదు. ఎల్లప్పుడూ చిట్ట చివరిగా సాతానుని, పాపాన్ని నువ్వు జయించగలవు దేవుని వాక్కుతో, దేవుని శక్తితో. యేసు ప్రభు ఏ విధముగా పాపాన్ని జయించారో మనము కూడా శోధనలను, పాపమును, లోకమును, సాతానుని జయించడానికి ప్రయత్నిస్తూ కావలసిన ఆశీర్వాదము, అనుగ్రహము కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మళ్ళా దీవింతుడుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.